వస్తున్నారా అని అడుగుతుంటారు అమ్మాయిలు. వస్తున్నారు. అమ్మాయిలకు కూడా ఇన్ఫర్మేషన్ అడగకుండానే ఇస్తున్నాం అనమాట. సో జనరలీ థియేటర్ లాంచెస్లో ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ అబ్బాయిలు కనిపిస్తారు. ఇక్కడ కూడా కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు. ఇది 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 ఇంకా కిక్కిచ్చే విషయం అనమాట. సో యా, విశ్వ కోసం వచ్చినట్టు అనిపిస్తుంది డెఫినెట్గా. అక్క చెప్పు తమ్ముడు. మీ ఆవిడ, మీ అన్న వస్తారు ఇంకాసేపట్లో. మీ అన్న వస్తేనే కదా స్టార్ట్ చేసేది. మీ అన్న కోసమే వెయిటింగ్. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పాటలు విన్నారా? యువన్ శంకర్ రాజా ఇచ్చిన ట్యూన్స్ మామూలుగా లేదు. ఇప్పటివరకు మనం వింటూనే ఉన్నాము. సో మరి నేహా అండ్ విశ్వక్సేన్ పాట ఒకటి వచ్చింది. ఏం పాట ఒకసారి? అయితే ఈ పాటల మీద డాన్స్ చేయడానికి ఇక్కడికి డాన్సర్స్ వస్తున్నారని చెప్తున్నాను అనమాట. దానికి లీడ్ మరి వాళ్ళని పిలిచేద్దాం. ఎక్కడున్నారు వాళ్ళు? ఏంటి వీళ్ళందరూ వేస్తున్నారా? మీరు కూడా వీళ్ళల్లో కలిసిపోయారమ్మా. రండి. వీళ్ళు జుట్టుకు నూనె పెట్టుకొని ఎన్నాళ్ళు అయిందో అనిపిస్తుంది నాకు. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఒక గ్యాంగ్ వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పాటల మీద డాన్స్ చేయడానికి. ఇది ఒరిజినలా? అలా ఎలా తీసుకొస్తారు? వెళ్ళండి. మీకు మళ్ళీ స్పెషల్ ఎంట్రీ ఉందా? కూర్చోండి అయితే. ఓకే ఏదో ఒకసారి పాపం వాళ్ళ కోసం చప్పట్లు వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇగో మీకోసం ఇంతకంటే అడిగి నేనేం చేయించలేను కాబట్టి సో సౌండ్ ఆన్ చేసేద్దాం. ఓకేనా? మీరు కూడా మరీ చైర్లని ధ్వంసం చేసేలా కాకుండా కూర్చున్న దగ్గరే మీరు ప్రశాంతంగా మీలోని మైకేల్ జాక్సన్ని, ప్రభుదేవాని, సత్య మాస్టర్ అందరినీ, శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని అందరినీ బయటకు తీయొచ్చు. ఓకేనా? ఎంత బాగా వింటున్నారు చెప్పిన మాట. ఎవతల పోదు, దాని మీదకి వెళ్ళకండి అమ్మా. అండర్ గ్రౌండ్లోకి వెళ్తారంట డైరెక్ట్. మీరు ఎక్కడున్నారో ఆయా పొజిషన్స్లోనే ఆడాలి. గీత తల రాతానా? బాబా ఓకే, నా పేరు గీత అంటే అబ్బాయి తల రాత అంటున్నాడు. ఓకే, మంచి టైమింగ్ ఉంది. ఇప్పుడు మనం టైంకి పాట కూడా ప్లే చేద్దాం. ఏది పాట వస్తుందా? మామూలుగా లేరబ్బా. మీరు పాట కావాలి కదా, మ్యూజిక్ రాకపోతే వీళ్ళందరూ పాడేస్తారు. ఇప్పుడు ఓకే, కొంచెం టైం పడుతుందంట. మీలోని సింగర్స్ వచ్చేసింది ఉన్నారు. సో ఫస్ట్ పాటతో మొదలు పెడదాం అనుకుంటున్నాము. చుట్టంలా చూసి పోకలా వచ్చేసారా? మీరందరూ వెయిట్ చేస్తున్న మాస్కా దాస్, విశ్వక్సేన్. ఎక్కడ మీరందరూ లేచేసరికి నేను కూడా చూస్తున్నాను అలా. ఓకే, సో ఇంకాసేపట్లో ఆయన వెనీలోకి అడుగు పెట్టేస్తారు, మనందరి సమక్షంలోకి వచ్చేస్తారు. దానికంటే ముందు మనం ఒక పాట చూసేద్దామా? ముందు ఆయన వచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూస్తే బాగుంటుందేమో, ఆయనతో కలిసి అని అనిపిస్తుంది. వాట్ యు సే? అంతేనా? సో అందరూ అటువైపే చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వన్స్ ఆయన వచ్చిన తర్వాత మనం పాట విందాము. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్ ఇక్కడికి రావడం జరిగింది. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ గారు ప్రొడ్యూసర్, సో వారికి అండ్ అలాగే బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నేహా శెట్టి గారికి అండ్ ద మోస్ట్ టాలెంట్ ఆల్ రౌండ్ విశ్వక్సేన్ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వేసేద్దాం ఆ పాట, చూసేద్దాం. రాధిక అని కలవరిస్తున్నారు వాళ్ళంతా. ఆ చైర్ దాన్ని తీసేయలేం.
అండ్ అలాగే మా అన్న ఎక్కడ అని కలవరిస్తున్నారు. సో యా, ఒక హాయ్ మీరు అలా లేచి చెప్తే. ఇందాకే నాగవంశి గారు చెప్పడం జరిగింది, ఎన్కౌంటర్ ఎంత పవర్ఫుల్లో ప్రశ్నలకి మీరు ఇచ్చే కౌంటర్లు కూడా అంతే పవర్ఫుల్ అని. సో ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు మీకు. ఒకసారి నాగవంశి గారికి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన అమేజింగ్ ట్యూన్ ఎన్నో రీల్స్లో చూస్తున్నాం జరిగింది. మనమైతే పాటల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాని నుంచి ఒక పాట చూసేద్దాం. ఇప్పుడు చుట్టంలా చూసి పోకిలా వచ్చేస్తుంది చూడండి. కేరింతలు, వాళ్ళ విజిల్స్, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ అరుపులు, దీనికంటే పెద్ద కిక్ ఉంటుందా అనిపిస్తుంది అనమాట. సో అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ ట్యూన్. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎప్పుడు డేట్? 31st మే మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అయితే మోత ఆల్రెడీ మోగిపోతూనే ఉంది. సో అలా మోత మోగించిన పాటని మళ్ళీ ఇంకొకసారి మనం చూసేద్దామా? విత్ యువర్ పర్మిషన్. సో మోత మోగిపోద్ది సాంగ్ ప్లే. ఏంటది? యాక్చువల్లీ ఇంత వేడి ఎందుకుందా ఇక్కడ అనుకున్నాము. ఇందాక నుంచి పాట ప్లే చేస్తుండే ఇప్పుడు అర్థమైంది దాని రీజన్ అనమాట. సో మోతం మోగిపోవడానికి సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ మే 31st థియేటర్స్లో వీఆర్ గోయింగ్ టు విన్ అంటున్నారు అనమాట. ఇంకంతే, వేరే ఏం లేదు. సో మాట్లాడుకోవడం ఏం లేవన్నమాట. సో డెఫినెట్గా లెక్క పెట్టుకోవడమే కలెక్షన్స్ అయితే. సో మాస్కా దాస్, అటు మాస్ అండ్ క్లాస్ అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు మీరు. మామూలుగా కాదు, మాస్ యాత్ర చేసినట్టే అనిపిస్తుంది. ఆ యాత్రను చూడడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31st. సో మరి దీనికి సంబంధించి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసిన టీజర్ని మనం చూద్దాం. దాని తర్వాత మీ అందరి సమక్షంలో ప్లే కాబోతున్న ట్రైలర్ని కూడా చూద్దాం. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? ఒక్కసారి నక్కలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. అమ్మూరు పోలేంద్రా, ఈ రాత్రి ఒక్కడికి శివాలెత్తిపోతుంది. మంచోడో సెట్టోనో నాకు తెలీదు, కానీ మంచోడని సెట్ట పేరు మాత్రం నాకు వద్దు.
సో థియేటర్లో పూనకాలే అన్నమాట. మరి ఇప్పుడు టీజర్ చూసాం కదా, వన్స్ మోర్ మనం ట్రైలర్కి అందాం. సో యా, రెడీ అందరూ? విశ్వక్సేన్ గారి అభిమానులందరూ మీరు ట్రైలర్ లాంచ్ అంటే జరుగుతుందన్నమాట. అభిమానుల సమక్షంలో, అభిమానుల చేతుల మీదుగా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ లాంచ్ జరుపుకోబోతున్నాము. నేను 3, 2, 1 అంట. లేదు మాస్క్ కదా, మాస్క్ ఓకే, సంథింగ్ ఏదో విశ్వక్ దగ్గర ఉంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, 5 years కదా, May 31st అప్పుడు కలిసిన విశ్వక్ ఇప్పుడు స్టార్ విశ్వక్ని కలిసినాం. మైక్ ఇవ్వండి అక్కడ. అరే సేమ్ మీ చేతుల మీదనే ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నేను ఇప్పుడు అవసరం లేని పదం ఒకటి చెప్తా మీకు, కానీ అది ఎంత ఇంపార్టెంట్ పదమో మీకు అర్థమవుతుంది. 10 నుండి కౌంట్ డౌన్ చేద్దాం. ట్రైలర్ లాంచ్ మీరే చేయాలి, కానీ 3, 2, 1 అనొద్దు. 1కి మాత్రం మీరు టైగర్ అనాలి, ఓకేనా? అరే రెడీ ఉందా ట్రైలర్? 10, 9, 8, 7, 6, 4, 3, 2, టైగర్! లైట్స్ ఆన్. 3 రకాలుగా నాసిరకం, రెండోది దోషి రకం, మూడోది నాణ్యమైన రకం, యువనాయకుడు, లవణ నాయకుడు, పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. ఆ ఊళ్ళో నాకేట్రా భయం, కాసేపు చాపుకో వస్తాను. ఇందాక దాన్ని చూశానే, దాన్ని పట్టుకుంటే కందిపోయింది అనుకో, వదిలిపోయావు మరి. మనసు వెళ్ళిపోదానే. మాట్లాడుతున్నా దిగా. ఈ సమస్య వాడిపోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను వచ్చేసుకునేటప్పుడు చదువుతా. ఏంటి నేను ఇలా చదువుకోలేదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్ మనుషులు 3 రకాలురా, ఆడాలు, మగాలు, రాజకీయ నాయకులు. Once more. మనుషులు 3 రకాలురా, నాసిరకం, రెండోది దోషి రకం, మూడోది నాణ్యమైన రకం, యువనాయకుడు రత్నాకర్, యువనాయకుడు, నా లవణ నాయకుడు, చీగారా ఏదైనా బలంగా రాయి. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. నా ఊళ్ళో నాకేట్రా భయం, కాసేపు చాపుకో వస్తాను. ఇందాక దాన్ని చూశానే, దాన్ని పట్టుకుంటే కందిపోయింది అనుకో, వదిలిపోయావు మరి. మనసు వెళ్ళిపోదానే.
పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను వచ్చేసుకునేటప్పుడు చదువుతా. ఏంటి నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడం. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్ మనుషులు 3 రకాలురా, ఆడాలు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. పడింది. నో మళ్ళీ వన్స్ మోర్ అనాలని ఉందని నాకు తెలుసు. బట్ యా, అఫీషియల్లీ ఇప్పుడు వచ్చేసింది, మిమ్మల్ని అందరినీ పలకరించేసింది ట్రైలర్ అనమాట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూస్తూనే ఉండండి ఇప్పటి నుంచి. సో ఎస్, ఏంటి మనుషుల్లో 3 రకాలు ఉంటారు, నాసి రకం, ఓసి రకం, నాణ్యమైన రకం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో పూనకం, క్రేజీ ఉంది కదా, మామూలుగా లేదు. సో ఎస్, మరి నాణ్యమైన రకమైన సినిమాలే ఇస్తూ, సూపర్ హిట్లు కొడుతూ అండ్ ఎంటర్టైన్ చేస్తూ, ఇంకా 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 పైకి వెళ్తూ అండ్ స్టార్ని మన ముందు ప్రజెంట్ చేస్తున్న ప్రొడ్యూసర్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాము. అఫ్ కోర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాం. సో అలాగే కో ప్రొడ్యూసర్ వెంకట్ గారిని కూడా వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వచ్చాయి, మామూలుగా కాదు, ఆ ఊపే వేరున్నాయి అనమాట. సో మరి ఇప్పుడు పిలిచేద్దామా ఎవరిని? రాధిక. ఇప్పుడు మీరు అనాలి బుజ్జి. సో ఈ చిత్రంలో బుజ్జిగా మనల్ని పలకరిస్తున్న నేహా శెట్టి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రత్నమాల ఇక్కడ మిస్ అయ్యిండే, సినిమాలో కవర్ చేద్దాం మనం, కానీ రత్నాగా మన ముందుకు వస్తున్న మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. జనరల్లీ మనం అనుకుంటాం అన్నిటికీ లిమిట్స్ ఉంటాయని, కానీ లిమిట్స్ అన్నిటిని చెప్పేసి తన విశ్వరూపాన్ని తను ఆల్వేస్ చూపిస్తూ ఉంటారు పాత్రల్లో. ఇప్పుడు ఈ రత్న పాత్ర మాత్రం మనం చాలా కాలం గుర్తుపెట్టుకుంటాం అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వేదిక మీద ఉన్న టీం అందరికీ, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ May 31st అనమాట. అండ్ 1 ఫోటో ఆప్ ఫస్ట్. ఓకే, సో వెంకట్ గారు, మీరు, నిరంజన్ గారు, మీరు కూడా అందరూ ఓకే. అయితే ఇంకా నేను డైరెక్ట్గా ఫస్ట్ యా నేహాకి ఇచ్చేసిన తర్వాత మనం వంశీ గారికి ఇద్దాము. మైక్ ఇవ్వండి అమ్మా ఒకటి. సో బుజ్జి ఒకసారి బుజ్జి అనండి. రాధిక నుంచి పూర్తి స్థాయిలో బుజ్జిగా మారిన నేహా శెట్టి విల్ స్పీక్ నౌ. హలో, నమస్కారం. ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఒకసారి బుజ్జి అనండి. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చిందా? నాకు నిజంగా ఈరోజు మన డైరెక్టర్ ఇక్కడ మిస్ చేస్తున్నాం, అంజలి గారిని మిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ట్రైలర్ నేనే మీతో పాటు ఇప్పుడు చూశాను, నాకు చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా అలాగే నచ్చింది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ నథింగ్. మన ఫిల్మ్లో ఎంతో ఉంది ఇంకా. బుజ్జిది, రత్నమాల, యూ విల్ బి ఎంటర్టైన్ థరోలీ, 100% గ్యారంటీ ఇస్తున్నాను. 31st May ఇక్కడే కలుద్దాం, ఓకేనా? సూపర్. సో మరి ఇలాంటి సినిమాని అఫ్కోర్స్ రాధిక కూడా క్రియేటెడ్ బై అక్కడి నుంచే, సితారా నుంచే పుట్టుకుని వచ్చిండే, ఇప్పుడు బుజ్జిగా మారిండే. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాస్ సరిపోయిందా? విశ్వాక్ May 31st రిలీజ్ చేస్తున్నామంటే ఫలక్నామా దాస్ రిలీజ్ చేసి 5 years అయిందన్నా, May 31st రిలీజ్ అయిందన్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి మాస్ ఎంత పెరిగిందో చూశారు కదా.
నేహా చెప్పినట్టు మాక్సిమం 2 నిమిషాలను చూపించగలిగాం ఆ మాస్ని. 2 గంటలు ఇంతే మాస్ కంటిన్యూ అవుతుంది సినిమా అంతా. బూతులు ఏమైనా ఎక్కువైనాయా? పర్లేదు కదా ఆ మాత్రం ఉంటే. థ్యాంక్ యూ. ట్రైలర్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇక మీ అభిమాన విశ్వక్సేన్ని మాట్లాడమని. ఓకే, నమస్తే అందరికి. ట్రైలర్ చూసి కిక్ సరిపోక 2 టకీలా కొట్టొచ్చిన. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. సో ట్రైలర్ ఎట్లుంది? సో నిజంగా మేము అన్నట్టు ట్రైలర్లో అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుందంటే ఆ మొత్తం సినిమా పెట్టే అన్నారు. సో తీస్తే కొంచెం వెళ్ళింది, అది మీకు ట్రైలర్లా చూపించినాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మిగిలిన మాటలు ఎల్లుండి 28th ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. అప్పటిదాకా ట్రైలర్ ఎంజాయ్ చేయండి. రేపు IPL ఫైనల్ ఎంజాయ్ చేయండి. ఎల్లుండి మా ప్రీ రిలీజ్ ఎంజాయ్ చేయండి. అండ్ మా ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే నేను రేపు చెప్తా. టైగర్. సో ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు, ట్రైలర్ మీకు ఇచ్చేసినాము. ఇంకా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఐ లవ్ యూ ఆల్. వచ్చిన వాళ్ళందరికీ 31 రోజు అక్కడిక్కడ జర బంద్ చేసిరంట. స్క్రీన్లన్నీ కలకలలాడాలి మన సినిమాతో. సినిమా మాత్రం నేను చెప్తున్నా కదా, ట్రైలర్ జస్ట్ మా ట్రైలర్ యాక్చువల్ టీజర్, మా టీజర్ యాక్చువల్లీ గ్లిమ్స్. సో సినిమా ఓ రేంజ్లో ఉంటుంది, చరిత్రలో మిగిలిపోవాలంతే. థ్యాంక్ యూ, లవ్ యూ వన్ అండ్ ఆల్. 28th రోజు కలుద్దాం. అండ్ 28th ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే కోకా-కోలా, పెప్సీ. సో సీ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you so much, and yes, all the very best. We all are eagerly waiting for your film. Thank you so much. Mass Aata, Mass Veta, Mass Ka Das, Vishwaksen, Gangs of Godavari వచ్చేస్తుంది. May 31st నా వెయిట్ చేయండి. అండ్ పూనకాలే థియేటర్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగవంశి గారు, థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు అండ్ నేహ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విశ్వ గారి అభిమానులందరికీ, సినిమా అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అండ్ అలాగే ఈ థియేటర్ మేనేజ్మెంట్కి కూడా స్పెషల్ థ్యాంక్. విశ్వంబర్ గారికి అండ్ బాలు గారికి థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.